హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్సర్కి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. చివరి వరకు చూసి మీ యొక్క ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇటీవల కండక్ట్ చేసినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇనీషియల్ ఆన్సర్ కీస్ని అఫీషియల్గా ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. 30th సెప్టెంబర్ నుంచి 19th నవంబర్ వరకు మనకి ఆల్ ఇండియా వైడ్గా డిఫరెంట్ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరిగాయి. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వారు 29th నవంబర్ నుంచి 2nd డిసెంబర్ వరకు మీకు సంబంధించినటువంటి టెంటేటివ్ ఆన్సర్ కీస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో మీరేమైనా మిస్టేక్స్, వారు ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరేమైనా మిస్టేక్స్ గమనించినట్లయితే, మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయ్యి ఉండి వారు ఇచ్చినటువంటి ఆన్సర్ రాంగ్గా కనుక చూపించినట్లయితే మీరు వాటిని అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈచ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్కి మీరు 100 రూపీస్ అయితే పే చేసి అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీరు రిప్రజెంటేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 PM on 2/12/2024 విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. డిసెంబర్ 2nd లోపు మీకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవాలి. అలా అబ్జెక్షన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన అబ్జెక్షన్స్ కన్సిడర్ చేసి మీకు మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు మీ యొక్క ఆన్సర్ కీని మీరు చూసుకోవాలి అంటే ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి రోల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆన్సర్ షీట్ అయితే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అందులో మీరు అటెంప్ట్ చేసినటువంటి ఆన్సర్, అలాగే మీకు సంబంధించి ఎస్ఎస్సి వాడు సజెస్ట్ చేసినటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ రెండు కూడా మనకి చూపిస్తుంది. ఎస్ఎస్సి వాడు ఇచ్చిందేమో గ్రీన్ కలర్లో ఉంటుంది, మీరు అటెంప్ట్ చేసిందేమో క్యాండిడేట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ విధంగా రెండు మ్యాచ్ అయినట్లయితే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్లు, లేదంటే రాంగ్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో మీరు ఎన్ని రాంగ్ పెట్టారు, ఎన్ని కరెక్ట్ పెట్టారు అని చూసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ క్వశ్చన్ పేపర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ మీరు మాకు పంపించే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక మెయిల్ అడ్రస్ అయితే ఇస్తాను. ఆ మెయిల్ అడ్రస్కి ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే పంపించండి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. సో అవి ఫర్దర్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాను. సో డిస్క్రిప్షన్లో మెయిల్ అడ్రస్ ఉంటుంది, మీరైతే చూడండి. సో ఇమీడియట్గా మీ యొక్క ఆన్సర్ కీస్ అయితే చెక్ చేసుకోండి.